ఈరోజు భూపాలపల్లి నుండి కాసింపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు సమస్య గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. భూపాలపల్లి నుంచి కాసింపల్లి వెళ్లే రోడ్డు గత ప్రభుత్వం 25 కోట్లతోటి ఆ రోడ్డు నిర్మించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆ రోడ్డు మీద ఆధారపడడం జరుగుతుంది. ఈ భూపాలపల్లి నుంచి కాసింపల్లి మధ్యలో సెగ్గంపల్లి అనే గ్రామంలో నడి రోడ్డు మీద ఇసుక, కంకర, ఇటుక ఒక వన్ వే క్లోజ్ చేయడము, ఇంకో వన్ వే మీద బండ్లు పెట్టడము, కంకర, ఇటుక కన్స్ట్రక్షన్ పనులు, నడి రోడ్డు మీద సిమెంట్, ఇసుక కలుపుతూ కాపీ పనులు చేస్తున్నారు. మొన్న సాయంకాలము ఒక బ్రీజా కారు ఈ రోడ్డు వన్ వే చేయడం వల్ల సడన్ గా రోడ్డు ఆపడం వల్లతో ఆ పిల్లర్ కు ఢీ కొట్టి విపరీతమైన పెద్ద యాక్సిడెంట్ జరిపోయింది. ఇంకా ప్రాణాపాయ స్థితిలో చనిపోయారు అనుకున్నాం, కానీ కాలు, చేయి, ఆ తలలు పగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఇది మున్సిపాలిటీ అధికారుల దృష్టి తీసుకెళ్లినా కూడా మున్సిపాలిటీ అధికారులు ఏం పట్టించుకోవడం లేదు. మా కాసింపల్లి నుండి భూపాలపల్లికి ప్రతిరోజు ఏఈ మేడం గారు వెళ్తున్నారు. ఆ మేడం గారికి కూడా ఈ సమస్య గురించి పూర్తిగా తెలుసు. ఇప్పటికైనా కమిషనర్ గారు దృష్టికి తీసుకొని ఈ రోడ్డు పూర్తిగా క్లియర్ చేయాలని మేము కోరుతున్నాం. ఇలాంటి యాక్సిడెంట్లు ఇంకా ముందు ముందు చూద్దాం అనుకుంటున్నారా? దీన్ని లేకపోతే ఇక్కడనే సమస్యను పరిష్కారం చేసి ఇకనైనా సమస్యను ప్రజలకు సురక్షితమైన రహదారిని ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇదే విషయాన్ని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు దృష్టికి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ భూపాలపల్లి కాసింపల్లి రోడ్డు మీద మీరు ఇబ్బంది పడ్డ మీ సమస్యలను నాకు కామెంట్ రూపకంగా మీరు తెలియజేయండి.